హైదరాబాద్ పాత బస్తీకి చెందిన కుల్సుంపుర పరిధిలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఇమాంపుర, జనాబ్ గల్లీ ప్రాంతాల్లో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో 4 ఏసీపీలు, 13 మంది సీఐలు, 24 మంది ఎస్ఐలు, 300 మంది కానిస్టేబుల్తో కలిసి 9 బృందాలు ఈ కార్డన్ అండ్ సెర్చ్లో పాల్గొన్నాయి. 450 ఇళ్లను తనిఖీ చేశామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు. 10 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అలాగే 26 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. चलो 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 अंदर जाओ। చిన్నప్పుడు 7 సంవత్సరాల నుండి ఇక్కడనే వచ్చాను. భూమి లేదు, ఇల్లు లేదు. ఇక్కడనే వచ్చి ఇక్కడనే नमस्कार। क्या है? कौन सा सर? रेजिडेंशियल और नीचे जैसे मेरा बेकरी का यूनिट है। अब तो मंडी में काम करते हैं। 3000 జనాభా గల ఈ ప్రాంతంలో 450 హౌజెస్ కూడా తరోగా చెక్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ సెటిల్ అయిన వారు లోయర్ మిడిల్ క్లాస్కు సంబంధించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. గతంలో ఈ ప్రాంతంలో మరి గుడంబా సేల్ అనేది ఎక్కువ అయ్యేది. గుడంబాను కూడా మ్యానుఫ్యాక్చరే కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, సెల్లింగ్ పాయింట్స్ కానీ ఎక్కువ ఉండేవి. మరి ఇప్పుడు అన్ని ప్రాంతాలను కూడా మేము క్షుణ్ణంగా తనిఖీ చేయడం అనేది జరిగింది. మరి అక్కడ పూర్తిగా కూడా చేసిన తర్వాత మరి ఇంకా కొంతమందిని కూడా మేము అదుపులోకి తీసుకోవడం అనేది జరిగింది.